హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏజేవి స్పెషల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా హ్యాపీగా, సేఫ్గా, హెల్తీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఎప్పుడూ అలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చాలామందికి యూజ్ అయ్యే ఒక చిన్న వీడియో అండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కర్పూరవల్లి మొక్క గురించి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాం కదా. సో ఈరోజు ఈ కర్పూరవల్లితో కషాయం ఎలా చేయాలో చూద్దాం. అండ్ ఈ మొక్క గురించి చాలామంది అడుగుతున్నారండి, ఎక్కడ దొరుకుతుంది అని. ఆన్లైన్లో చూశానండి, అమెజాన్ అండ్ నర్సరీ లైవ్లో చూశానండి. అందులో ఉన్నాయి, కానీ కాస్ట్ ఎక్కువ ఉంది. అండ్ దీని పౌడర్ కూడా దొరుకుతుందండి సపరేట్గా. అమెజాన్వి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఈ కషాయం వారానికి ఒక్కసారైనా తీసుకోవడం వలన జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వీటి నుండి మనం దూరంగా ఉండొచ్చండి. అండ్ ఇందులో విటమిన్ సి అండ్ ఏ కూడా ఉంటాయి. సో ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మాట నేను చెప్తున్నది కాదండి, ఇంట్లో ఉండే అమ్మమ్మలు, మామలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుండి తెలుసుకున్న విషయాలు నేను మీతో షేర్ చేస్తున్నాను. కషాయం విషయానికి వస్తే ఒక గుప్పెడు ఆకులు తీసుకున్నానండి. వాటిని బాగా కడిగి పక్కన పెట్టండి. ఒక గిన్నెలో 3 గ్లాసులు నీళ్ళు తీసుకున్నానండి. అందులో కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు, ఒక 3 నుండి 4 మిరియాలు సరిపోతాయండి. కొంచెం అల్లం వేసుకోవాలి, అల్లం దంచి వేసుకోవాలి. ఇవి కొంచెం మరిగిన తర్వాత కడిగి పక్కన పెట్టిన ఆకులు ఉన్నాయి కదా, వాటిని చేత్తో నలిపి వేసేయండి. చేత్తో కొంచెం నలిపితే ఈజీగా ముక్కలు అయిపోతాయండి, కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఆకులు వేసిన తర్వాత ఒక 6 నుండి 7 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలండి. మనం 3 గ్లాసులు నీళ్లు వేసాం కదండి, బాగా మరిగి అది సగం అవ్వాలి. అంటే మనకి 1.5 గ్లాస్ కషాయం రెడీ అవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మరిగించాలండి. అప్పుడే ఆకుల్లో ఉండే ఎసెన్స్ అంతా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారనివ్వకూడదండి, గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. చల్లారిన తర్వాత ఒక గ్లాస్లో కొంచెం బెల్లం వేస్తున్నానండి. ఘాటుగా ఉంటుంది, అందుకే బెల్లం కానీ తేనె కానీ కలిపి తీసుకోండి. నేను ఇక్కడ కొంచెం బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లంలో మరిగించిన కషాయం వడకట్టి ఒకసారి బాగా కలిపి తాగేయడమే. సో ఇదండి ఈరోజు మన వీడియో. మీకు నచ్చింది అండ్ యూజ్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.